తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే మన స్టార్స్ డ్రగ్స్ కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని కోరారు. సీఎం కామెంట్స్ తో సినిమా మేకింగ్ లోనూ మార్పులు వచ్చే ఛాన్స్ ఉందా అనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోలు కూడా గ్రేట్ షేడ్స్ లో ఉన్న పాత్రలోనే కనిపిస్తున్నారు. చాలా సినిమాలు మాఫియా బ్యాక్డ్రాప్ లోనే తెరకెక్కుతుండటంతో ఆ సినిమాలో క్రైమ్ కంటెంట్ తో పాటు డ్రగ్స్ వినియోగం లాంటి వాటిని కూడా ఎక్కువగానే చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ సీన్స్ విషయంలోనే పరిశ్రమ పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు కొత్త కండిషన్స్ పెట్టారు. ఇక మీదట ఏ సినిమా టీం అయినా టికెట్ రేట్ పెంచాలంటూ అప్లికేషన్ పెడితే ఆ సినిమాలో పనిచేసిన స్టార్స్ తో డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణకు సంబంధించిన ఓ వీడియో చేస్తేనే టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. అంతేకాదు, సినిమాకి ముందు డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి వీడియో మెసేజ్ ప్లే చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం నిర్ణయంతో సినీ పరిశ్రమలో మరిన్ని మార్పులొచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇక మీద డ్రగ్స్ కల్చర్ ను చూపించేలా సన్నివేశాలు లేకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో సెన్సార్ నిబంధనలు కూడా కఠినతరం చేస్తే అలాంటి సీన్స్ ప్రేక్షకుల వరకు రావన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంతమంది స్టార్స్ ఇప్పటికే తమ వంతుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రాజమౌళి లాంటి వారు గతంలోనే ఇలాంటి వీడియోలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం నిబంధన విధించడంతో ఇక మీదట అందరు హీరోలు డ్రగ్స్ నియంత్రణపై సందేశమిచ్చేందుకు రెడీ అవుతున్నారు.